శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మా ఊరి అమ్మవారు ముత్యాలు తల్లి. మరి తల్లికి చీర జాకెట్టు, పసుపు కుంకుమ, అలానే గాజులు, మరి ఆవిడకి తాంబూలం కొబ్బరికాయ సమర్పించుకుని వెళ్ళాలని సంకల్పంతో వచ్చేమండి మా పుట్టునూరు. మరి మా పుట్టునూరులో ఉండే దేవత ముత్యాలు తల్లి. మరి ఆవిడ ఈ ఊరు ఆడబడిసే, మేము కూడా మరి ఈ ఊరి ఆడబడుసులమే. మమ్మల్ని చల్లగా చూడాలని ఆ తల్లిని కోరుకోవడానికి అడిగి మరి ఆవిడ్ని ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను నేను. చక్కగా చూశారు కదా. మరి ఎప్పుడు కూడా ఏ గుళ్ళో అయినా కూడా పెద్ద అమ్మవారు అలా చిన్న అమ్మవారు ఉంటారు. మనం అంటే వీలుగా ఇలా పూజ చేసుకుంటాం. అంటే అసలు లెక్క ప్రకారం మూల విరాటి అంటారన్నమాట చిన్న విగ్రహాన్ని. అయితే ఏ దేవత గుడులైనా ఇలానే ఉంటుందండి చక్కగా. కాకపోతే నా చిన్నప్పుడు అయితే చిన్న గుడి అండి. ముత్యాలు తెలితే ఎత్తావు రేపు పొద్దున్న అనేటప్పటికి, అంటే నెల ముందు ఈవిడ్ని లేవదీసి ఒక మంచి రోజుని మరి రోజు ఊరంతా మరి అమ్మవారు ఊరి మీదకి వస్తుందన్నమాట. మరి అందరూ కూడా పసుపు కుంకుమ బియ్యం ఇస్తారు రోజు నెల ఆఖరున. మరి ఆవిడ సంబరం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మరునాడు తీర్థం జరుగుతుంది. అలా వచ్చి పసుపు కుంకుమ ఇవ్వాలనేసి అనుకున్నాము. మాకైతే కొంచెం వీలు అవ్వలేదు, వేరే ఊరి నుంచి రావడం మూల. ఇప్పుడు ఆ తల్లిని ఇలా దర్శించుకునే ఒక గొప్ప భాగ్యం మాకైతే కలిగిందండి. మరి తెచ్చాం కదా, ఇదిగో చూసారా. మరి ఆవిడకి చక్కగా పసుపు కుంకుమ ఆవిడ పాదాలకి ఇలా సమర్పించుకున్నాను. చూసారు కదా. ఆవిడకి చక్కగా అలంకరించి ఉంచుతారు. ఆ చీర మరి ఈ జాకెట్టు మనం చక్కగా మరి పెట్టుకున్నాం. మరి ఆ పక్క ఈ పక్క ఈవిడేమో కుంకుమ పట్టుకుని ఉన్నారు, ఈవిడేమో పసుపు పట్టుకుని ఉన్నారు. మరి ఇలాగా అమ్మవారి గుళ్ళో ఏంటంటే గరగలు ఉంటాయి చూసారా. ఇన్ని గరగలు అంటే నీ గరగనిస్తానమ్మా అని అమ్మని వేడుకుంటారనమాట. ఒక ఇల్లు కావాలా, ఒక పెళ్ళి అవ్వాలా, ఏదన్నా పని అవ్వాలా అన్నప్పుడు. అలాంటప్పుడు చక్కగా ఆ పని నెరవేరిన తర్వాత ఇలా గరగలిస్తూ ఉంటారు అన్నమాట. చూసారా, ఇవన్నీ గరగలు, అలా ఇచ్చిన గరగలు. కానీ ఈ గరగలన్నీ కూడా ఎన్ని గరగలు ఉన్నాయో అన్ని గరగలు కూడా ఉత్సవం జరుగుతుంది కదా. మరి ఈవిడికి సంబరం. అప్పుడు ఆ గరగలు ఎత్తుకుని డ్యాన్స్ చేసే కేటగిరీ వారు ఉంటారు. వారు చక్కగా ఎన్ని గరగలు ఉన్నాయో అంతమంది కూడా అలంకరించుకుని గరగలను ఎత్తి మీద పెట్టుకుని మరి ఊరంతా ఊరేగి పెద్దగా సంబరం జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. కానీ మా అమ్మవారిని మేమే కాకుండా మీరందరూ చూసే భాగ్యాన్ని మరి నాకు మా ముత్యాల తల్లి ఇచ్చిందని నేను కోరుకుంటున్నానండి. చూశారు కదా. ప్రతి ఒక్కరు కూడా మనం ఉండే ఊరిలో కానీ మన పుట్టిన ఊరిలో కానీ అమ్మవారు ఉంటుంది కదా. ఎప్పుడు అస్తమానం పెట్టమని అస్తమానం వెళ్ళమని ఎవరూ చెప్పరండి. మర్చిపోకుండా ఎప్పుడొకప్పుడు మనం దర్శించుకోవాలి. ఆవిడ సంబరం వచ్చినప్పుడు కానీ సంవత్సరానికి ఒకసారి ఆవిడ పసుపు కుంకుమ చీరలు జాకెట్లు ఆవిడ పెట్టమని అడగలేదు. మన ఇంటికి పుట్టింటి ఆడబొడుసు వచ్చిందనుకోండి, పండగకు పిలుచుకున్నాం, మరి అలానే పంపించాం కదా. ఎలా పెడతాము మన ఆడబడుసుకి, అలానే మన ఊరి దేవతకు కూడా మనం గౌరవించుకోవాలి. ఆవిడకి చీర జాకెట్టే పెట్టాం కదా. ఇప్పుడు ఆ జాకెట్టు చీర అమ్మ ఇది నాకు ఇవ్వాలి ప్రసాదంగానే అని ఒక 100 రూపాయలు వేసేసి ఆ చీర తీసుకొచ్చండి. మనకు ఆవిడిచ్చిన ఆశీర్వాదం అన్నమాట. ఆ చీర పట్టుకెళ్ళి మనం పూజలు చేసినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కట్టుకోవాలన్నమాట. అది అమ్మవారు కదా మరి మనకి ఇచ్చే ప్రసాదం. అలాగా కట్టుకుంటారు. నేను చాలా వీడియోల్లో చెప్పాను. మా అమ్మగారు కూడా పల్లాల తల్లి వాలేవారు ఒక ఆవిడ, మా అత్తయ్య అవుతారు. ఆవిడ దగ్గరికి పసుపు కుంకుమ చీర పంపించేవారు, కట్టుకుని ఇమ్మనమనేవారు. రంకాలమ్మ తల్లి ఉంది మా ఊరు, ఇంకా ఈ ముత్యాల తల్లి కదా. ఆవిడ దగ్గర కూడా చీర పెట్టి దండం పెట్టుకుని తెమ్మనేసి మా అమ్మగారు కట్టుకునేవారు అన్నమాట. అలా కూడా మనం ప్రసాదంగా తెచ్చుకోవచ్చు. కానీ మనమే పెట్టేసి మనమే కాకుండా ఎవరన్నా తీసుకున్నా మంచిదే. మనం పెట్టాం కదా ఆవిడకని, అప్పుడు ఆవిడకి ముట్టింది కాబట్టి ఎవరన్నా కూడా చీర కానీ జాకెట్ కానీ తీసుకుని ఆవిడ ప్రసాదం కింద ఎవరన్నా స్వీకరించవచ్చండి. అదే నేను చెప్పేది. చూశారు కదా. మన ఊరి దేవతను కానీ మన పుట్టింటి దేవతను కానీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చేలాగా మన పసుపు కుంకుమ ఇవ్వటం వల్ల మనకు ఐదోతనం, ఆరోగ్యం, ఆనందం, సంతోషం. మనం ఇలా చేస్తూ ఉంటే మన వెనకాల జనరేషన్ మన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలానే చేస్తారండి. చెప్పాలి, ఈ విలువలు చెప్పాలి. అప్పుడే మనకి ఒక సార్థకం ఉంటుందని నేను అంటానండి. నేనా పెద్దగా చదువుకోలేదు, ఈ నాగరికత మాత్రం తెలిసిన దాన్ని. తెలిసిన విషయం చెప్పాలి అండి, నేను చెబుతాను కదా. మరి నాకు తెలిసింది మీకు చెప్పొద్దు. చూసారా, అమ్మవారిని చూసి దండం పెట్టుకోండి. ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చే భాగ్యం మరి అందరికీ కుదరకపోవచ్చు కదా. ఇలా చూసి దండం పెట్టుకున్న
గొప్ప ఫలితం ఉంటుందండి. మీ అందరికీ మా ముత్యాల తల్లి ఆశీర్వాదం ఇవ్వాలని మనసా వాచా కోరుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.